ఒక 16 కోట్ల సంవత్సరాల కిందట పుట్టిన ఒక జీవి. శేషాచలం తిరుమల కొండల్లో మనకి అంతు చిక్కని రహస్యాల వెనక దాగి ఉన్న అతిపెద్ద రహస్యం ఈ జీవి. ఈ జీవి గురించి, దీని వెనకాలన్న రహస్యాల గురించి తెలుసుకోబోయే ముందు, తిరుమల కొండల్లో ఉన్న ఆకాశగంగ రాత్రిపూట నీలంగా ఎందుకు మెరుస్తుంది? అదే ప్రదేశంలో ఉన్న జపాలి క్షేత్రంలో హనుమాన్ విగ్రహం రాత్రిపూట మాత్రమే ఎందుకు పచ్చగా మెరుస్తుంది? స్వామివారి చక్రతీర్థం 300 అడుగుల పైనుంచి చూస్తుంటే సుదర్శన చక్ర ఆకారం ఎందుకు కనిపిస్తుంది? 160 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడిన శిలాతోరణం సహజసిద్ధంగా ఏర్పడిన శిలాతోరణమే కాదు, అదొక స్టార్ గేట్ అని, ఇలా ఎన్నెన్నో అంతు చిక్కని విషయాల్ని సైన్స్ అని కొంతమంది, దేవుడని మరికొంతమంది, సైన్స్ అండ్ డివోషన్ ని డాట్స్ వైజ్ గా కనెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. మనందరికీ తెలుసు, ఈ భూమి మీద 71% నీళ్లు, 29% మాత్రమే భూమి. అందులో మనం నివసించడానికి వీలుగా ఉన్న భూమి 1-3% మాత్రమే. ఈ విధంగా చూస్తే భూమి మీద బతుకుతున్న మనకంటే సముద్రంలో బతుకుతున్న జీవరాశిదే ఈ భూమి ఎక్కువ శాతం. ఎప్పుడైనా ఒక రాకెట్ వేసుకొని వేరే గ్రహానికి వెళ్ళడం చూసాం కానీ డీప్ సీలో బతుకుతున్న జీవరాశి గురించి తెలుసుకోవడానికి మనం ఎప్పుడూ సాహసించం. కాబట్టి మనం అనుకునే దేవుడు ఓన్లీ 3% భూమి మీద ఉండే మనకి మాత్రమే సొంతం అనుకోవడం మన అమాయకత్వం. ఈ కథ మొత్తం 5 టైం లైన్లలో జరగబోతుంది. సరిగ్గా 541 మిలియన్ల ముందట క్యాంబ్రియన్ ఎక్స్ప్లోజన్ జరిగి భూమి మీద జీవం పుట్టడం మొదలైంది. 380 మిలియన్ల సంవత్సరాల క్రితం భూమి మీద ఎర్ర రంగు కొండలు పుట్టడం మొదలైనవి. 160 మిలియన్ల సంవత్సరాల క్రితం తిరుమల అద్భుతాల వెనక ఉన్న ఆ జీవి పుట్టింది. సరిగ్గా 5000 సంవత్సరాల క్రితం తిరుమల నుంచి శ్రీశైలం వరకు అనుసంధానంగా ఉన్న నల్లమల్ల శేషాచలం అడవులకి ఏ సమస్య వచ్చినా కాపాడడానికి అండగా ఒక తెగ పుట్టింది. ఇన్ని సంవత్సరాలని దాటుకుంటూ ఇప్పుడు మనం ఉన్న 2026వ టైం లైన్. ఇప్పటి వరకు మనం చూసిన ఈ 5 టైం లైన్లలో ఎన్నెన్నో కథలు పుట్టాయి, అదేవిధంగా కాలగర్భంలో కలిసిపోయాయి. మరి ఈ కథలే కాదు, అసలు ఈ టైం లైనే కాలగర్భంలో కలిసిపోయేది ఎప్పుడో కూడా ఈ వీడియోలో చూద్దాం. అయితే ఇప్పుడు మనం ఉన్న టైం లైన్ నుంచి ఒక 5000 సంవత్సరాల ముందుకు వెళ్తే శ్రీశైలం దగ్గర నుంచి తిరుమల వరకు మధ్యలో ఉన్న ఈ నల్లమల్ల శేషాచలం అడవుల్ని కాపాడే ఒక జాతి, చెంచు జాతి. ఈ జాతి వారు ఒక పక్కన శ్రీశైలం మల్లికార్జున్ని పూజిస్తూనే మరొక పక్కన వెంకటేశ్వర స్వామిని కూడా పూజిస్తారు. కానీ శేషాచలం తిరుమల కొండపై కొలువైన వెంకటేశ్వర స్వామిని వీళ్ళు అడవి లక్ష్మిగా కొలుస్తారు. తిరుమల నుంచి శ్రీశైలం వరకు ఉన్న శేషాచలం, నల్లమల్ల అడవి దారి ఈ తెగకి మాత్రమే తెలుసు. తిరుమలలో ఎంతో మంది సాధువులు అక్కడ ఉన్న గుహల మార్గం గుండా శ్రీశైలం వెళ్ళి వస్తారని అక్కడ ఉన్న ఇతిహాస పురాణాల్లో లిఖించబడి ఉంది. అయితే ఇప్పుడు మనం ఉన్న టైం లైన్ ప్రకారం నేరుగా మనం తిరుపతి చేరుకొని అక్కడ ఉన్న ప్రతి ప్రదేశాన్ని తిరుగుతూ దగ్గరుండి దాని వెనకాలన్న సైన్స్ గురించి మాట్లాడుతూ ఈ డాట్స్ ని కనెక్ట్ చేద్దాం. గోవింద 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 గోవింద. తిరుమల వెంకటేశ్వర స్వామి 7 కొండలు అనేది నిజంగా ఒక అద్భుతం. నా చిన్నతనం నుంచి ఈ కొండల మీద ఎన్నో వింతలు, విశేషాలు వింటూనే ఉన్నాను. నిజానికి మీలో కూడా చాలా మంది ఈ వెంకటేశ్వర స్వామి 7 కొండల గురించి వింటూనే పెరిగి ఉంటారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి మనకి దర్శనమిచ్చే ఆ ప్రదేశాన్ని ఆనంద నిలయం అని అంటారు. స్వామివారి చక్రతీర్థంలో ఆ నీళ్లు తేరుకున్నప్పుడు మనకి విష్ణు చక్ర ఆకారంలో కనిపిస్తుందనే వాదనను సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో అవి మినరల్స్ డిపాజిట్లని వెల్లడించారు. నిజానికి బ్యాక్ ప్యాక్ చేసుకుని ఒక వారం రోజులు అలా తిరుపతి వెళ్తే సగం రోగాలు పోతాయని మీకు తెలుసా? ముఖ్యంగా మానసిక రోగాలు, మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు వెళ్ళేది అలిపిరి మెట్లు, కానీ శ్రీవారి మెట్లు అని కూడా ఉన్నాయి. అలిపిరి మెట్ల మార్గం నుంచి మనం 7 కొండలు ఎక్కాల్సి ఉంటుంది. కానీ శ్రీవారి పాదాల దగ్గర నుంచి కేవలం 1 కొండ ఎక్కితే సరిపోతుంది. కానీ మీరు ఎప్పుడైనా ఇది విన్నారా? శ్రీవారి మెట్లు 108వ మెట్టు దగ్గర విచిత్ర అలికిడి వినిపిస్తుందని, అది ఒక సముద్రపు ఘోషని, డిఫరెంట్ ఫ్రీక్వెన్సీలతో వేరే గ్రహం జీవుల దగ్గర నుంచి మనకి వస్తున్న సందేశాలని, ఇలాంటి చాలా రకాల వాదనలతోటి రకరకాల వింతలు, విషయాలు
రహస్యాలు విశేషాలు ఈ కొండ దగ్గర వినపడుతూనే ఉంటాయి. అనునిత్యం రాగద్వేషాలు, కుళ్ళు కుతంత్రాలు, జీవితంలో తెలియకుండానే ఇంత దూరం వచ్చామా అన్నట్టు ఈ అలసట, ప్రతిదానికి సమాధానం అన్నట్టు ఉంటుంది ఈ ఆనంద నిలయం. ఇంత టెక్నాలజీ ట్రాన్స్పోర్ట్ వచ్చిన ఈ కొండ మీద రాత్రిపూట సాధారణమైన మనుషులు గుడి ప్రాంగణం తప్ప ఏ చోటుకైనా తిరిగి రావాలంటే, నిజానికి ఆ ప్రకృతి ముందు నిలబడాలంటే గుండె గగురు పొడుస్తుంది. కానీ ఈ టెక్నాలజీ ట్రాన్స్పోర్ట్ లేకముందు వెన్నెల వెలుతురులో జపాలి అనే ఒక ముని ఈ ఆంజనేయ స్వామి క్షేత్రాన్ని కనుగొన్నారు. ఆయన పేరు మీద ఈ క్షేత్రానికి జపాలి అని పేరు పెట్టారు. అయితే ఆయన ఈ హనుమాన్ స్వయంభూని కనుగొనే సమయానికి ఇది పచ్చ రంగులో ఆ చీకట్లో మెరుస్తూ ఉంది. అయితే ఇక్కడ మనం అద్భుతంగా భావించే ఒక జీవి, అది ఒక బయోలూమినిసెంట్ ఫంగి. ఇది ఈ కొండ మొత్తం విస్తృతంగా వ్యాప్తి చెంది ఉంది. మరి విస్తృతంగా వ్యాప్తి చెంది ఉంది కదా, మరి ఆ ప్రదేశాల్లో మాత్రమే ఆ వెలుగు అనేది ఎందుకు వస్తుందో అది కూడా చూద్దాం. ఇకపోతే కనిపిస్తున్న ఆకాశగంగ ప్రదేశం, ఇక్కడ కూడా దీని ప్రభావం ఉంది. ఆ సూక్ష్మజీవి ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రదేశం కాబట్టే అక్కడ మాత్రమే ఆ వెలుగు మనకు కనిపిస్తుంది. అయితే మనం ముందుగా మాట్లాడుకున్నట్టు ఇది ఒక బయోలూమినిసెంట్ ఫంగి, ఒక కంటికి కనిపించిన ఒక చిన్న సైజు పురుగు అని అనుకుందాం. ఇది ఇక్కడనే కాదు, దట్టమైన ప్రతి అడవిలో ఉంటుంది. ఇది ఒక రేడియం లాగా చీకట్లో మెరుస్తుంది. నిజానికి పాప వినాశిని, చక్రతీర్థం లాంటి ప్రదేశాల్లో దాని ప్రభావం లేదు. ఇలా మనం అద్భుతంగా భావించే ప్రతి విషయానికి, కళ్ళకు గొప్పగా కనిపించే ఆ ల్యాండ్స్కేప్ ని ప్రకృతి అని వర్ణించే ముందు అసలు ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, నిజానికి నువ్వు వేరు, ప్రకృతి వేరు కాదు. అయితే మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే టాప్ సీక్రెట్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి మనం వింటున్న ఒక మాట, సరిగ్గా మనం చేయాల్సిన పని చేయకుండా వేరే చోటన ఎక్కడో ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనకు తెలిసిన పెద్దవాళ్ళు ఎవరైనా మనల్ని నీ దృష్టి ఎక్కడుంది అని అడుగుతారు. దీన్ని సరిగ్గా గమనిస్తే మనం వెళ్లకుండానే ఒక చోటుని యాక్సెస్ చేస్తున్నామని అర్థం. ఒక ఫేక్ కోడింగ్తో ప్రోగ్రామ్ చేసుకున్న సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకుని కాలాన్ని గడుపుతున్నాం. ఒక చేపకి అది H2Oలో తిరుగుతుందని, వాటర్ టెక్నాలజీ, డీప్ సైన్స్ తెలుసుకోవాలని అది ఎప్పుడు అనుకోదు. కానీ మనిషి మాత్రం దేవుణ్ణి పట్టుకోవాలని ప్రతి నిమిషం తాపత్రయపడుతూనే ఉంటాడు. కొన్ని సంవత్సరాలు ధ్యానం చేసే ముందు ఒక మునికి తన గురువు ఇచ్చిన బీజాక్షరం అనేది ఒకటి ఉంటుంది. దాన్ని పట్టుకునే అతను సంవత్సరాల తరబడి ధ్యానం చేస్తూ ఉంటాడు. ధ్యానించడం అనేది అనునిత్యం ఏదో ఒక విషయం గురించి, అంటే మనది కాదు అనుకునే విషయం గురించి ఈ ర్యాట్ రేస్లో చేస్తూనే ఉంటాం. అయితే చాలా రకాల అన్నెసరీ డేటా అనేది మన బ్రెయిన్కి ఉంటుంది. అది డిఫరెంట్ బ్లాక్స్ తోటి మనకు ఒక అన్నెసరీ అవుట్పుట్స్ అనేవి ఇస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది దానికి ఒక ఎన్విరాన్మెంట్ని ఇవ్వడం. ఆ అట్మాస్ఫియర్ని మనం దానికి అలవాటు చేసి ఒక డివైన్ పాజిటివ్ ఎనర్జీని ఎలా ఫిల్ చేసుకోవాలో చూద్దాం. నాకు అది చేస్తే నీకు ఇది ఇస్తా అనే ఫార్ములాలో కాకుండా, తొక్కుకుంటూ తన్నుకుంటూ నేనే ఫస్ట్ చూసేయాలనే నేరం మైండ్ సెట్ కూడా అవసరం లేదు. అక్కడ ఉన్న జపాలి, ఆకాశగంగ, పాప వినాశిని, చక్రతీర్థం, ఇలా చాలా చాలా ప్రదేశాలు ఉన్నాయి. అవన్నీ తిరిగి రండి. ముఖ్యంగా అలా ప్రశాంతంగా జపాలి క్షేత్రానికి వెళ్లే దారిలో కూర్చొని దేనికోసం రోజు బాధపడుతున్నారో ఆలోచించండి. ఈ మాటలతో చెప్పలేని భావాన్ని మీరు ఆ ప్రదేశంలో అనుభూతి చెందుతారు. సీక్రెట్ అని వినేసి వదిలేస్తే కాదు, ఒక్కసారి ఫాలో అవ్వండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఇట్స్ మై ప్రామిస్. అయితే మరి శిలాతోరణం స్టార్ గేట్ అయినా, చెంచు జాతి రహస్యాలు, విశేషాలు, ఇలాంటి అనేక విషయాలకి ఖచ్చితంగా సమాధానం చెప్తాను. కానీ నిన్ను నువ్వు అర్థం చేసుకుని నీకు నిజంగా ఏం కావాలో నీ మనసుకు తెలుసుకున్నాక దీన్ని కొనసాగిద్దాం. త్వరలో రానున్న తిరుపతి వ్లాగ్లో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పంచుకుంటాను. ఈలోగా ఒక 4 రోజులు ఈ మాయదారి గోల నుంచి తప్పించుకొని అక్కడికి వెళ్ళరా. ఇదొక్కటే గుర్తుపెట్టుకో, దర్శనం కోసం తొక్కిసలాట గోల్లో ఉండకు. స్వామి ఆనంద నిలయంలో మాత్రమే కాదు, నిజానికి ఏదో ఒక సామాన్య మనిషి రూపంలో నిన్ను కలిసాడనే భావన కన్ఫామ్గా వస్తుంది. ఒక్కసారి ప్రయత్నించుడు. మీలో ఎవరికైనా ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి ఎవరెవరో ఒక సాధారణ మనిషిలాగా మీతో మాట్లాడినట్టు అనిపించిందా? అలా అనిపిస్తే సక్సెస్ అయిపోయినట్టే. మీలో ఎవరికైనా ఆ భావన కలిగి ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. మళ్ళీ మనం కలుద్దాం. నేను మళ్ళీ మీకు వినపడాలంటే టూన్స్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ నోటిఫికేషన్ బెల్ కూడా ఎనేబుల్ చేసుకోండి, సో దట్ మన నెక్స్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా మీకు వస్తుంది. బౌద్ధ కల్కీధర గోవింద 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 గోవింద
గోవింద గోవింద గోవింద